జయరాములు గారి వారసులు మరియు కుటుంబ సభ్యులు వారసులు కాదని నా అభిప్రాయం. అఖిలపక్ష యాదవ్ అఖిలపక్ష ఐక్య వేదిక నాయకులు కార్యకర్తలు మాత్రమే జయరాములు గారి నిజమైన వారసులని నేను నమ్ముతున్నాను. నాకు 36 ఏళ్ల కింద జయరాములు గారి కూతురు భరణి యాదవ్ గారు నాకు పరిచయం. తెలుగు యూనివర్సిటీలో తమ ఎంప్లాయ్, నేను అక్కడ విద్యార్థిగా ఉన్నాను, విద్యార్థి నాయకుడుగా. ఈమెకు ఉద్యోగం వచ్చిందంటే అప్పుడు వేరే ఆమె ఎమ్మెల్యే గారి కూతురు అని చెప్పారు. కనుక ఎమ్మెల్యే గారి కూతురు అంటే ఉద్యోగం వచ్చిందని భావించారు. అది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి యూనివర్సిటీలో చాలా మంది అలా ఐడెంటిటీ చేస్తూనే ఉద్యోగాలు సంపాదించారు. అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ అప్పటి మొదటి వైస్ కుమారి దోనప్ప వీళ్ళంతా కూడా పలుకుబడితో, రాజకీయ నాయకుల పలుకుబడితో అక్కడ అయిన వాళ్ళు కనుక ఈమె కూడా అలాగేనేమో అని అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది. మా పాసే నాయకుడి సీనియర్ జర్నలిస్టు అప్పుడు చెప్పాడు, ప్రపంచం భరణి యాదవ్ జయరాములు యాదవ్ అని వనపర్తి ఎమ్మెల్యే ఉండే ఆయన కూతురు అని చెప్పాడు. సో అప్పుడు నేను ఆలోచించినప్పుడు అర్థమైంది. ఆ తోట సతీష్ యాదవ్ నేను వనపర్తికి రావడానికి 4వసారి సతీష్ యాదవ్ సభలో పరిచయమై తను వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్ ఆయన ఉద్యమాలు చేస్తానని చెప్పి ఒక మీటింగ్లో తెలిసింది. మిత్రులారా, కారణ జన్ముల్ని అంటుంది. పాలమూరు జిల్లాలో పండుగ సాయంత్రం మొదలుకొని జయరాముల వరకు అనేక మంది మహనీయులు జనం కోసం పనిచేసినటువంటి నాయకులు వాళ్ళందరికీ కూడా ఈ జయరాములు వర్ధంతి సందర్భంగా నేను వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఎక్కడ కూడా కానీ ఆయన పిలిపించుకొని టికెట్ ఇచ్చారు, కానీ ఆయన పోయి నాకు టికెట్ ఇవ్వమని చెప్పి అడిగిన దాఖలాలు మీరు చెప్పినట్టు కనబడదు. సో నీతికి నిజాయితీ నిలబెడుతూ నిదర్శనమైనటువంటి జయరాములు ఇంకా కొన్నాళ్ళు బతుకుంటే అనేక మందికి ప్రత్యక్షంగా అచ్యుత రామారావు గారు చెప్పినట్టుగా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న వాళ్ళు అయ్యేవారు. కానీ ఆయన చనిపోయిన ఆయన ఆశయాలు కొనసాగుతుంది. నేను జర్నలిస్ట్గా 10 సంవత్సరాలు పనిచేశాను. పనిచేస్తున్నప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కేవాడు. నేను కూడా ఆర్టీసీ బస్సులో మొదటి సీట్లో ఎంపీ ఆప్లిక్ ఎమ్మెల్యే అని ఉంటుంది. ఎమ్మెల్యే ఆప్లిక్ ఎంపీ అని ఉంటుంది. అరే 85 నుంచి నేను జర్నలిస్ట్గా పనిచేస్తాను. ఏ ఎమ్మెల్యే కూడా ఆర్టీసీ బస్సు ఎక్కినట్టు దాఖలాలు లేవు. ఇది ఎందుకు రాస్తుంది ఆర్టీసీ అనుకున్నాను. వాళ్ళు విన్నాక జయరాములు లాంటి నాయకులు ఉంటారు, ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యేలు పోతారు, ఎంపీలు పోతారు అనేది వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. మిత్రులారా, అంటే ప్రజల కోసం పనిచేసేవాడు సైకిల్ మీద కానీ, నడిచి కానీ, లేకపోతే బస్సులో కానీ ఎక్కడైనా పోతాడు. లారీలో కూడా పోయిందని చెప్పి అచ్యుత రామారావు గారు చెప్పారు. నిజమైన ప్రజానాయకుడు జయరామ్ గారికి సెల్యూట్. ఈ సందర్భంగా దేవేంద్ర గౌడ్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి, ఆయన రాష్ట్ర మంత్రిగా మంచి కీర్తి గడించిన వాడు. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి 70 సంవత్సరాల అప్పుడు ఆయన ఒక వినతి పత్రం ఇచ్చాడు. వినతి పత్రం ఇస్తే ఆయన చూసి నేను ప్రభుత్వంతో మాట్లాడి నీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పేసి అన్నాడు. అంటే ఆ పెద్ద మనిషి చేసిరు దేవేంద్ర గౌడ్ చేతిలోకి వెళ్ళి ఆ వినతి పత్రం గుర్తుకున్నాడు. అరే ఏంటంటే పెద్ద మనిషి నువ్వు సమస్య పరిష్కారం కోసం ఇచ్చినావు కదా, మళ్ళీ ఎందుకు తీసుకున్నావు అంటే, నువ్వే ప్రభుత్వం కూడా ఇచ్చాను,
నువ్వు ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తా అంటే నీకెందుకు ఇవ్వాలి మధ్యలో అని చెప్పేసి అలాగా ప్రతాప్ మాట్లాడు అయిపోతాడు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి కంపార్ట్మెంట్ వాళ్ళ సీట్లు రాకపోతే దానికోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పినాము, చెప్తే మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పేసి పోయి అప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించారు. ఆ విద్యార్థులందరికీ కూడా మీకు సీట్లు వస్తున్నాయి, మీరు హ్యాపీగా చదువుకోండి, కాలేజీలో చదువుకోండి అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు, ప్రజా నాయకుడు జయరాం అని చెప్పి అర్థమైంది. నాయకుడు ఆ విధంగా ఉండాలి. నేను ఆలోచిస్తాను, ప్రభుత్వంతో చర్చిస్తాననేవాడు నాయకుడు కాదు. ఆ సమస్యను తక్షణమే పరిష్కరించడానికి పూనుకున్న వ్యక్తి మాత్రమే ప్రజానాయకుడు, జన హృదయ నేత జయరాం లాంటి వాళ్ళు మనందరికీ స్ఫూర్తిగా ఉంది. అయితే ఇవాళ 1000 రూపాయలుగా జైలుటువంటి జయరాములు గారు మన వనపర్తికి ఎమ్మెల్యే కావడం, ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా ఆయన చెప్పారు రఘురామరావు గారు, ఆయన సన్నిహితంగా ఉన్న వ్యక్తి. సో సైకిల్ మీద ఆర్టీసీ బస్సులో, అంతేకాకుండా లారీలు ఎక్కి పోయి ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకునే నాయకుడికి ఇవాళ 39 సంవత్సరాల తర్వాత కూడా మనం యాగికి పెట్టుకొని ఇవాళ ఈ సభలు నిర్వహిస్తుంటే నిజంగా చాలా గొప్ప నాయకుడు చెప్పాల్సిందే. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంట. బాల్యం నుంచే ప్రజల పక్షాన్ని నిలబడి, నీతి పక్షాన్ని నిలబడి అవినీతిపై యుద్ధం చేసి అప్పటి నైజాం పరిపాలన వ్యతిరేకంగా, రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా, అప్పుడున్నటువంటి దొర పట్వారీల దుర్మార్గాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి జయరాం. ఆయన అంతటితో ఆగలేదు. కేవలం తిరుగుబాటే కాదు, ఆయన గొప్ప కవి, గొప్ప కళాకారుడు. ప్రజా సమస్యల్ని పాటలు అల్లుకొని ప్రతి ఊళ్ళో పోయి పాట పాడినవాడు, బుర్రగద చెప్పినవాడు. మన రాజారాం ప్రకాష్ లాగా మిగతా కళాకారులు, గౌరవ మిత్రులాగా ఆయన ప్రజల్లోకి పోయి ప్రజల ఆందోళనని, ప్రజల ఆవేదనని పద్యాలుగా, పాటలుగా అల్లి ఆయన ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేసినటువంటి నిజమైన నిస్వార్థమైన నాయకుడని మనకు వాళ్ళు అర్థమైంది. సో ఆ విధంగా ఇవాళ ప్రజానాయకులు అనే వాళ్ళు ఉన్నారా? లేదు. ఇవాళ చాలా మంది మిత్రులు ఏంటంటే ప్రజలు చెడిపోయినప్ప వాళ్ళు ఓట్లు అమ్ముకుంటున్నారు, కానీ ఈ వ్యవస్థ బాగుపడదని అంటున్నారు. దాంట్లో అర్థ సత్యం ఉంది, అంటే సగం సత్యం ఉంది. కానీ పార్టీలో టికెట్లు అనుకుంటున్న విషయాన్ని ఎవరైనా ప్రస్తావిస్తున్నావా? వాడు ముందు టికెట్ కొంటున్నాడు, ఆ నాయకుడి ద్వారా ఓట్ల కాడికి వచ్చి ఓట్లు కొంటున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ అయి పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చింది. 100 కోట్లు 50 కోట్లు ఇస్తే ఇవ్వలేదు టికెట్. కనుక ముందు చెడిపోయింది పార్టీ, చెడిపోయింది. అయితే అప్పుడు ఏదో ఖర్చుల మంది మన వెంట తిరిగే వాళ్ళకి ఛాయలు టిఫిన్లు అట్లా పంపిస్తే ఆ పైసలు ఇస్తే మహా ఎక్కువగా ఉంది. కానీ ఇవాళ 1994 తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహనీయుడు కాంశీరామ్ అప్పుడు వచ్చి ఓట్లు మాయి సీట్లు మీయా అని ప్రశ్నించినప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఓహో మీరు ఓట్లు నేను మరుస్తున్నారు కదా బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మీ ఓట్లు మీకు కాకుండా చేస్తాము, మా నోట్లతో మీకు కొనుక్కుంటామనే ఒక కొత్త ధోరణిని ఆయన తీసుకొచ్చారు.